ఈ వీడియో అయ్యేసరికి మీరు మీ ఓన్ జాబ్ అప్లికేషన్ ఏఐ ఏజెంట్ని బిల్డ్ చేసుకోగలుగుతారు. ఒకవేళ మీరు జాబ్స్ అప్లై చేస్తూ జాబ్ సెర్చ్కి, రెజ్యూమే టైలరింగ్కి వీటికే సగం టైం పోతుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఈ ఏఐ ఏజెంట్ సాల్వ్ చేస్తుంది. దీన్ని మనం స్క్రాచ్ నుంచి ఎంటీ ఫోల్డర్ నుంచి స్టార్ట్ చేసి ఎండ్ టు ఎండ్ డిప్లాయ్మెంట్ వరకు బిల్డ్ చేస్తాం. వెల్కమ్ బ్యాక్ టు సెషన్ 11 ఆఫ్ అవర్ క్లౌడ్ కోడ్ మాస్టర్ క్లాస్. ఇది లాస్ట్ సెషన్. ఒకవేళ మీరు ఇంకా ముందు సెషన్ వీడియోస్ చూడకపోతే నేను క్లౌడ్ కోడ్ అంటే ఏంటి నుంచి స్టార్ట్ చేసి స్కిల్స్, హుక్స్, సబ్ ఏజెంట్స్, ఎంసీపీస్ ఇవన్నీ డిస్కస్ చేశాను. ఒకలా చూడండి, మీకు ఆ టాపిక్స్ మీద క్లారిటీ వస్తుంది. సో ఆ కాన్సెప్ట్స్ అన్నీ బేసిక్గా ఈ ప్రాజెక్ట్లో అప్లై అవుతాయి. సో లెట్ స్టార్ట్. ఇది వైర్ ఫ్రేమ్. ఫస్ట్ మనం జాబ్స్ని స్క్రేప్ చేస్తాం. అంటే మీ ప్రొఫైల్కి తగ్గట్టు, మీ ఏ రోల్స్కి అప్లై చేస్తున్నారో దానికి తగ్గట్టు జాబ్స్ అన్నీ స్క్రేప్ చేస్తాం. తర్వాత మీ ప్రొఫైల్కి ఏది సూట్ అయితే అవన్నీ టైలర్ చేస్తాం. ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమేని టైలర్ చేస్తాం. తర్వాత ఒక స్ప్రెడ్ షీట్ మెయింటైన్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మొత్తం ఆ రోజు కొత్తగా పోస్ట్ చేసిన జాబ్స్ అన్నీ మీకు సూట్ అయినవన్నీ ఒక దాంట్లో, అంటే కొంచెం ట్రాకింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక గూగుల్ షీట్స్ లాంటి దాంట్లో మనం ట్రాక్ చేస్తాం. మీరు జస్ట్ అక్కడ నుంచి క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్లైయింగ్ పార్ట్ వస్తే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీరు ఓన్గా అప్లై చేసుకోవాలి, 2 ఆటోమేటిక్గా ఏజెంట్ నుంచి అప్లై చేయొచ్చు. బట్ మనం అంటే మొత్తం హెవీ లిఫ్టింగ్ అంతా క్లౌడ్ చేస్తే జస్ట్ మనం క్లిక్ చేసి అప్లై చేస్తే అయిపోద్ది. అండ్ మీరు ఇన్ఫర్మేషన్ అంతా నేనే ఫిల్ చేయాలి కదా అంటారేమో. సో దానికోసం మనకి ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. సింప్లిఫై జాబ్స్ ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. దాన్ని అప్లై చేస్తే ఆటోమేటిక్గా మీ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ అయిపోద్ది. అండ్ మీ రెజ్యూమే ఆల్రెడీ టైలర్ అయి ఉంటుంది కాబట్టి జస్ట్ అప్లోడ్ చేస్తే మీకు ఒక జాబ్కి అరౌండ్ 1-2 minutes పడుతుంది. సో అరౌండ్ మీ 30 minutesలో 20 to 30 జాబ్స్ అప్లై చేయొచ్చు, విచ్ ఈజ్ ఎ హ్యూజ్ టైమ్ సేవింగ్. అదే బ్రౌజర్ యూజ్ చేయాలంటే దీనికి ఆటోమేటిక్గా అప్లై చేస్తుంది. అంటే ఇది కూడా చేయొచ్చు, కానీ ఎందుకంటే ప్రతిసారి అండ్ ప్రతి జాబ్ అప్లికేషన్ ఒకేలా ఉండదు. ఎస్, డీటెయిల్స్ అన్నీ అంటే ఒకటే డీటెయిల్స్ అడుగుతారు, నేమ్, ఈమెయిల్, లింక్డ్ఇన్, గిట్హబ్ ఇవన్నీ అడుగుతారు. బట్ స్టిల్ ద ఫార్మాట్ విల్ బీ డిఫరెంట్ కదా. సో అలాంటప్పుడు కొంచెం ఇది అన్రిలయబుల్. బట్ స్టిల్ వీ కెన్ డూ దాట్. యాజ్ ఆఫ్ టుడే ఇది అన్రిలయబుల్. కానీ ఇప్పుడు కోడెక్స్ లాంటి టూల్స్లో మీరు యూజ్ చేసి చేయొచ్చు. బట్ స్టిల్ దిస్ ఈజ్ ద క్వికెస్ట్ వే. అంటే మీరు హెవీ లిఫ్టింగ్ అంతా మనకి మోస్ట్ టైం కన్జ్యూమింగ్ ఎక్కడ అవుద్ది, జాబ్ సెర్చ్గా అవుద్ది. అంటే కొత్త జాబ్ పోస్టింగ్స్ ఎక్కడ వచ్చాయి ఇవన్నీ మల్టిపుల్ సైట్స్ నుంచి, దీనికోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. అండ్ మెయిన్ టైం కన్జ్యూమింగ్ రెజ్యూమే టైలరింగ్. సో మనం ఆ హెవీ లిఫ్టింగ్ అంతా చేసి ఎవ్రీథింగ్ ఆర్గనైజర్గా ఒక దగ్గర పెట్టుంటే మీరు ఫాస్ట్ క్లిక్ చేసి అప్లై చేయడానికి సింపుల్గా అయిపోతుంది. సో ఈరోజు ఎగ్జాక్ట్గా అదే బిల్డ్ చేస్తాం. లెట్స్ గో. సో ఫస్ట్ విజువల్ స్టూడియో ఓపెన్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేస్తే నేను ఇక్కడ చూడండి సెషన్ 11 జాబ్ ఏజెంట్ యాప్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇందులో మనకి పిఆర్డి అంటే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ డాక్స్, అంటే మనం ఏం బిల్డ్ చేయాలనుకుంటున్నామో మొత్తం అంతా ఒక స్టెప్స్ వైజ్ పెట్టించాను. సో దట్ మన cloud.md మనకి బిల్ రాస్తున్నప్పుడు కొంచెం క్లారిటీ ఉంటుంది అనమాట. అండ్ ఇది రెజ్యూమే, శాంపుల్ రెజ్యూమే అది పెట్టాను. అదే మేడప్ రెజ్యూమే, అంటే అదేమి ఒరిజినల్ రెజ్యూమే కాదు. బట్ స్టిల్ మీకు అర్థం అవడానికి రెజ్యూమే కూడా రెడీగా ఫోల్డర్లో పెట్టించాం. సో ఇప్పుడు డెస్క్టాప్లో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేస్తే మనం ఆ ఫోల్డర్లో ఇప్పుడు వర్క్ చేస్తున్నట్టు అనమాట. మీరు జస్ట్ ఇక్కడ క్లౌడ్ కోడ్ ఓపెన్ న్యూ ట్యాబ్ అని ఉంటుంది, లేదా మీరు ఇక్కడ ఆరెంజ్ కలర్ క్లౌడ్ లోగో మీద క్లిక్ చేసినా సరిపోద్ది. సో ఇక్కడ మనకి పిఆర్డి ఉంది, ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, జాబ్ అప్లికేషన్ ఏజెంట్, డ్రాప్ దిస్ ఫైల్ ఉంటుంది ఎంటీ ప్రాజెక్ట్ ఫోల్డర్. సో బేసిక్గా ఏం చేయాలనుకుంటున్నాం మొత్తం స్టెప్ బై స్టెప్ గైడ్లో ఉంటుంది. వాట్ ఈస్ దిస్ జాబ్ అప్లికేషన్ ఏఐ ఏజెంట్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ ఫ్రమ్ ద ఫైనల్ క్లౌడ్ కోడ్ మాస్టర్ క్లాస్ వీడియో. నేను చెప్పాను కదా లాస్ట్ సెషన్ ఇది. అండ్ ఈ గోల్ ఏంటి, పైప్లైన్ స్టెప్స్, స్క్రేప్, స్కోర్ ప్లస్ ఫిల్టర్, పార్స్, టైలర్, వ్యాలిడేట్, కంపెనీ రీసెర్చ్. సో బేసిక్గా మనం స్టెప్స్ అన్నీ ఏంటో చెప్పాం. ఇప్పుడు అవుట్ ఆఫ్ స్కోప్ ఇవన్నీ బేసిక్గా మొత్తం ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్, అంటే అవుట్ ఆఫ్ స్కోప్ అంటే మనకి ఆటో సబ్మిటింగ్ అప్లికేషన్ ఇవన్నీ అవుట్ ఆఫ్ స్కోప్ కాబట్టి మనకి అక్కర్లేని కూడా మెన్షన్ చేసాం. సో దట్ అది క్లారిటీగా ఉంటుందని. అండ్ ఇది రెజ్యూమే, శాంపుల్ రెజ్యూమే. ఇక్కడ మీ రెజ్యూమేని మీరు యూజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నా శాంపుల్ మేడప్ రెజ్యూమేని యూజ్ చేస్తున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత మీరు జస్ట్ క్లౌడ్ కోడ్ సెషన్లో జస్ట్ /init అని రాస్తే ఆటోమేటిక్గా cloud.md రాసేస్తుంది అనమాట. అంటే బేసిక్గా ఈ 2 ఉన్నాయి కాబట్టి అది చదువుకుంటుంది ఏమేమి ఉన్నాయి అని చెప్పి. పిఆర్డి చదువుతుంది, resume.md చదివి cloud.md రాస్తుంది. సో ఇది cloud.md క్రియేట్ చేసింది. మనం ఇప్పుడు ఓపెన్ చేస్తే దిస్ ఫైల్ ప్రొవైడ్స్ గైడెన్స్ టు క్లౌడ్ కోడ్ వెన్ వర్కింగ్ విత్ కోడ్ ఇన్ దిస్ రిపోజిటరీ, ప్రాజెక్ట్ స్టేజ్, ప్రీ ఇంప్లిమెంటేషన్ ఓన్లీ, పిఆర్డి, వాట్ దిస్ బిల్స్, పైప్ లైన్, మొత్తం cloud.mdలో ఇది రూల్స్ అన్నీ పెట్టేసుకుంది, వెరిఫికేషన్ మొత్తం అన్ని స్టెప్స్ రాసుకుంది. బట్ ఇదే ఫైనల్ cloud.md కాదు, మనం పోను ఇంకా చాలా చేయాలి కాబట్టి అవన్నీ అయిన తర్వాత కూడా cloud.mdని మీరు అప్డేట్ చేసుకుంటే
అప్పుడు అప్ టు డేట్ ఉంటుంది. సో మరి నెక్స్ట్ మీరు ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన టాస్క్ ఏంటి, స్క్రేప్ జాబ్స్. సో ఈ జాబ్ స్క్రేపింగ్ కోసం ఇక్కడ యాపిఫై ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇది యాపిఫై ప్లాట్ఫామ్, ఇది ఫ్రీగానే స్టార్ట్ చేయొచ్చు. చూడండి ప్రైసింగ్, ఫ్రీగా స్టార్ట్ చేస్తే మీకు $5 క్రెడిట్ వస్తుంది. సో ఇది మోర్ దెన్ ఎనఫ్. ఒకవేళ మీరు అంటే స్క్రేపింగ్తో ఇంకా మల్టిపుల్ టాస్క్స్ చేస్తే పెయిడ్ ప్లాన్కి వెళ్ళాను కానీ, బట్ $5 వస్తుంది, మోస్ట్లీ ఎనఫ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జాబ్ సెర్చ్. సో జాబ్ సెర్చ్ యాక్టర్స్ కోసం మనం సెర్చ్ చేస్తాం. ఇక్కడ చూడండి లింక్డ్ఇన్ జాబ్ సెర్చ్ స్క్రేపర్, జిప్ రిక్రూటర్, ఇంకా చాలా ఉంటాయి అనమాట. చూడండి ఇండీడ్, ఇక్కడ నౌకరీస్ జాబ్ స్క్రేపర్, ఇలా మీరు చూడండి డైస్, ఇలా మల్టిపుల్ జాబ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్ దిస్ కేస్ మనం లింక్డ్ఇన్ జాబ్ స్క్రేపర్ని యూజ్ చేద్దాం. ఏంటంటే లింక్డ్ఇన్లో కూడా చాలా మోస్ట్ ఆఫ్ ది జాబ్స్ అనేది లింక్డ్ఇన్లో ఉంటాయి, చాలామంది అందులో నుంచి అప్లై చేస్తారు కాబట్టి మనం అది యూజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ లింక్ని కాపీ చేసి, సో ఇక్కడ నేను చెప్పాను, సో దిస్ ఈజ్ ద జాబ్ స్క్రేపర్ ఐ వాంట్ టు యూజ్ ఫ్రమ్ యాపిఫై అని చెప్పాను. సో మనం జస్ట్ లింక్ ఇచ్చేస్తే చాలు, మీరేమి ఇంకా ఎక్స్ట్రా ఏం అక్కర్లేదు. దాన్ని ఆటోమేటిక్గా అది అబ్జర్వ్ చేసుకొని ఏం చేయాలంటే అది చేస్తుంది. బట్ దానికంటే ముందు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి జస్ట్ గో టు కన్సోల్ మీద క్లిక్ చేస్తే, నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయిపోయాను కాబట్టి సైన్ ఇన్ అయిపోయింది. బట్ మీరు మీ జీమెయిల్తో సైన్ ఇన్ అయిపోద్ది. ఇక్కడ చూడండి $5 క్రెడిట్ ఉందా. దీన్ని మనం ఏపీఐతో, అంటే మీరు ఇక్కడ మాన్యువల్గా కూడా జాబ్స్ని స్క్రేప్ చేసుకోవచ్చు. లేదంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏపీఐ ఇంటిగ్రేషన్స్లో డిఫాల్ట్ ఏపీఐ టోకెన్ ఉంటుంది, ఇలా క్రియేట్ టోకెన్ అని చెప్పి సెషన్ 11 CC మాస్టర్ క్లాస్ ఎక్స్పెక్టేషన్ పెడతాను, 12 అని పెడతా. సో బేసిక్గా ఇక్కడ ఏపీఐకి క్రియేట్ మీద క్లిక్ చేస్తే ఏపీఐకి క్రియేట్ అయిపోద్ది. చూడండి ఎక్స్పైరింగ్ టుడే అంది. కాపీ చేసి నేను ఇక్కడ ఏం చేస్తాను, న్యూ ఫైల్ మీద క్లిక్ చేసి .env ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ యాపిఫై పేస్ట్ చేసి సేవ్ చేస్తాను. యూ కెన్ ఫైండ్ ద యాపిఫై API key ఇన్ ద .env ఫైల్. జస్ట్ సెట్ ఇట్ అప్ అండ్ లెట్ మీ నో వన్స్ యూ ఆర్ డన్. సో బేసిక్గా మళ్ళీ ఇప్పుడు మనం దిస్ ఈజ్ ద స్క్రేపర్ అని చెప్పి యాపిఫైకి ఇచ్చాం కదా, మనం అడగకుండా మళ్ళీ స్క్రేప్ చేయకుండా నేను జస్ట్ సెట్ ఇట్ అప్ అండ్ లెట్ మీ నో వన్స్ యూ ఆర్ డన్ అని చెప్పాను. సో ఇప్పుడు చూడండి .env ఫైల్ చదువుతుంది, మొత్తం సెటప్ చేసుకొని అయిన తర్వాత చెప్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి స్క్రేప్ జాబ్స్ .py అని ఒక పైథాన్ స్క్రిప్ట్ రాస్తుంది. సో నెక్స్ట్ టైం మనం జాబ్స్ని నాకు ఒక 10 జాబ్స్ స్క్రేప్ చేసి ఇవ్వు అనగానే ఆటోమేటిక్గా స్క్రిప్ట్ యూజ్ చేసి జాబ్స్ని స్క్రేప్ చేస్తుంది. ఓకే చూడండి డన్, స్క్రేపర్ ఈజ్ లైవ్ టెస్టెడ్ విత్, అంటే ఆటోమేటిక్గా స్క్రేపర్ని స్క్రిప్ట్ రాసి ఒక 5 జాబ్లతో టెస్ట్ చేసింది, పని చేస్తుందని చెప్తుంది బేసిక్గా. వన్ ఫ్లాగ్ PRD says యాపిఫై ఫ్రీ టియర్ బట్ దిస్ యాక్టర్ ఈజ్ పేపర్ రిజల్ట్. ఓకే సో అది ఫ్లాగ్ చేసింది. మన ప్రాజెక్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్లో యాపిఫై ఫ్రీ టియర్ అంటే మన అకౌంట్ ఫ్రీ టియర్. సో ఇదేమో ఇది మనీ చార్జ్ చేస్తుందని చెప్తుంది, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ అప్ PRD స్కోర్ జాబ్స్.py వాంట్ మీ టు బిల్ నెక్స్ట్. ఆటోమేటిక్గా మనం ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి, స్కోరింగ్. ఇక్కడ చూస్తే ఫిల్టర్ బై ఫిట్, ఇది మన స్కోరింగ్ పార్ట్. మనం అందులో ఉంది కాబట్టి అదే బిల్డ్ చేయాలని అడుగుతుంది. ఎస్ గో హెడ్ అండ్ బిల్డ్, బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ యూ టు ఆస్క్ మీ questions and plan accordingly on how we will score the jobs. సో ఇప్పుడు నేను బేసిక్గా ఆ ప్లాన్ బిల్డ్ చేయడానికి, అంటే ఆ స్కోరింగ్ని ఎలా బిల్డ్ చేస్తుందో మనకు తెలియాలి కాబట్టి, అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ ఉంటుంది. సో అందుకే క్వశ్చన్స్ అడగమన్నాను, స్కోరింగ్ పార్ట్ ఎలా ఉంటుందో. అందుకే ఇప్పుడు అది ఫస్ట్ ప్లాన్ రాస్తుంది. బేసిక్గా దీనికంటే ముందే మీరు ప్లాన్ రాయొచ్చు, అంటే మొత్తం PRD అంతా ఒకే గోలో ఎగ్జిక్యూట్ అయిపోయేలాగా మనం ఫస్టే ప్లాన్ చేసుకొని రాయొచ్చు. బట్ నేను 1 by 1, అంటే ఇక్కడ స్టెప్స్ ఉంది చూడ, ఇప్పుడు మన ఫిల్టర్కి వెళ్తాం, తర్వాత టైలర్ రెజ్యూమే, ఇవన్నిటిని కావాలనే స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి నేను ఫస్ట్ ప్లాన్ చేయట్లేదు, ఒక్కొక్క టాస్క్కి ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. And good, I have real sample data, the ground scoring design, let me ask the key decisions before planning. So ఇప్పుడు అది కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఓకే ఫస్ట్ క్వశ్చన్, హౌ షుడ్ ఈచ్ జాబ్ 1 to 10 ఫిట్ స్కోర్ బీ క్యాలిక్యులేటెడ్. అంటే ఒక జాబ్ని 1 to 10 స్కోరింగ్ ఎలా చేయమంటే అడుగుతుంది. LLM రీజనింగ్ వయా ఓపెన్ రౌటర్, LLM రీజనింగ్ వయా ఆంథ్రోపిక్ API. సో బేసిక్గా ఇప్పుడు ఆ జాబ్ డిస్క్రిప్షన్కి మన రెజ్యూమేని చదివి ఫిట్ అవుతుందో లేదో చెప్పడానికి ఒక బ్రెయిన్ కావాలి కదా. ఆ బ్రెయిన్ కోసం ఇది ఎలా, ఆ బ్రెయిన్ని ఎక్కడి నుంచి యూజ్ చేస్తామని అడుగుతుంది. మీరు మాన్యువల్గా చేయాలంటే క్లౌడ్ కోడ్లో చేసేసుకోవచ్చు. లేదు అంటే ఇది మనం అది హోల్ పాయింట్ ఏంటంటే మనం ఇది క్లౌడ్లో డిప్లాయ్ చేస్తాం. మన ల్యాప్టాప్ మూసేసినా కూడా ఇది రన్ అవ్వాలి. మీ తెల్లవారు మీరు లేచేసరికి మీ జాబ్ మీకు సెట్ అయ్యే జాబ్స్ అన్నీ అక్కడ లిస్ట్ అయ్యి ఉంటాయి, మీరు అప్లై చేసేటట్టు ఉండాలి కదా. సో అందుకు
ఇది బెటర్ చాయిస్ అనమాట, ఎల్ఎల్ఎం రీజనింగ్ వయా ఓపెన్ రౌటర్. సో ఇప్పుడు ఈ ఓపెన్ రౌటర్ నుంచి మనం ఏపీఐకి తెచ్చుకోవాలి, దాన్ని నెక్స్ట్ మాట్లాడదాం. చూడండి, స్కోర్ జాబ్స్ 1 API. ఓకే, ఇది 1 కాల్ పర్ జాబ్, అంటే ఒక ఏపీఐ కాల్ అవుతుంది. వాట్ షుడ్ డ్రైవ్ ద స్కోర్? ఏ రూబ్రిక్ యూ డిఫైన్ ఆర్ ద మోడల్స్ ఫ్రీ ఫ్రమ్ జడ్జ్మెంట్. ఎక్స్ప్లిసిట్ రూబ్రిక్ అని ఏడా ఉంటుంది. సో ఇక్కడ చదువుదాం. గివ్ ద మోడల్ కాంక్రీట్ వెయిట్, రిక్వైర్ స్కిల్స్, టూల్స్, మ్యాచ్ హెవియస్ట్, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఫిట్. ఓకే, సో బేసిక్గా మన సీనియారిటీ బట్టి మనం ఫిట్ అవుతాం లేదా దాన్ని బట్టి ఇది స్కోర్ చేయమని రికమెండ్ చేస్తుంది. సో దట్స్ యాక్చువల్లీ గుడ్. కాబట్టి ఎక్స్ప్లిసిట్ రూబ్రిక్. రెజ్యూమే పాత్, పిఆర్డి ఫోల్డర్ స్ట్రక్చర్, ఎక్స్పర్ట్ బేస్ resume.md, but it currently sits at resume.in the project root folder. Handle this now. ఓకే, సో బేసిక్గా మన రెజ్యూమే పాత్ ప్రాజెక్ట్ రూట్ ఫోల్డర్లో ఉంది, కానీ అదేమో రెజ్యూమే బేస్ resume.mdలో ఎక్స్పెక్ట్ చేస్తుందంట. సో అందుకే జస్ట్ మూవ్ ఇట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు ఇది మనం క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేసాం కాబట్టి మనకు క్లారిటీ ఉంటుంది. అంటే జాబ్ స్కోరింగ్ ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ ఏమో అది మన రెజ్యూమేకి మన ఎక్స్పీరియన్స్కి అన్నీ సెట్ అయ్యేటట్టు కంపేర్ చేస్తుంది ఒక ఎల్ఎల్ఎం, దాన్ని బట్టి అది స్కోర్ చేస్తుంది. సో ఇప్పుడు ఓపెన్ రౌటర్ ఏంటంటే, మీకు ఇది ఏం లేదు, openrouter.ai వెళ్ళి, ఇది ఒక ప్లాట్ఫామ్. ఇక్కడ మల్టిపుల్ ఎల్ఎల్ఎమ్స్ ఉంటాయి ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్. ఇక్కడ ఫ్రీ ఎల్ఎల్ఎమ్స్ కూడా ఉంటాయి. చూడండి, లెట్స్ సి దిస్. చూడండి, నిమోట్రాన్ 3.5 లైట్నింగ్ ఫ్రీ. ఇది నిన్నే లాంచ్ చేశారు. మనం ఈరోజు ఈ మోడల్నే వాడతాం. ఇది ఫ్రీ అనమాట, మీరు ₹1 కూడా పే చేయక్కర్లేదు. నేను ఆల్రెడీ జస్ట్ మళ్ళీ మీ మెయిల్తో సైన్ అప్ అయిపోయినట్టే. అగైన్ గో టు ప్రిఫరెన్సెస్, ఇక్కడ ఏపీఐ కీస్లోకి వెళ్ళి జస్ట్ మీరు మీ ఏపీఐకి క్రియేట్ చేసుకోవడం. నేమ్ సెషన్ 11, ఎక్స్పిరేషన్ 1 hour. క్రియేట్ మీద క్లిక్ చేసి కాపీ చేసి మళ్ళీ క్లౌడ్ కోడ్కి వెళ్ళి .envలో ఇందులో సేవ్ చేసేయండి. ఇక్కడ ఏమైంది, ఎస్. సో ఇప్పుడు ప్లాన్ రాసి ఇచ్చింది అనమాట. స్కోర్ ప్లస్ ఫిల్టర్ జాబ్స్ 3.2 స్టెప్ 3.2కి ప్లాన్ ఇచ్చింది. డెసిషన్ లాగ్డ్ ఇన్ విత్ సాయి, స్కోరింగ్ ఇంజన్, ఎల్ఎం రీజనింగ్ ఓపెన్ రౌటర్, కాల్ ప్యాటర్న్ ఆన్ ఓపెన్ రౌటర్ జాబ్, రూబ్రిక్. సో బేసిక్గా మస్ట్ హ్యావ్ స్కిల్స్, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఫిట్, సీనియారిటీ, రోల్ టైప్, మ్యాచ్. ఇది మీ బట్టి ఉంటుంది. ఇది నేను జస్ట్ ర్యాండమ్గా ఇప్పుడు అది ఇచ్చిన రికమెండేషన్ ఫాలో అయినా, బట్ మీ ప్రొఫైల్కి తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఈ ఎక్స్పీరియన్స్, ఈ ఫిల్టరింగ్ అనేది. ఓకే, సో ఫైల్స్ టు టచ్ మొత్తానికి అన్ని ప్లాన్ రాసింది. నేను ఎస్ ఆటో యాక్సెప్ట్ అండ్ బిల్డ్ అని చెప్పి బైపాస్ పర్మిషన్ మోడ్లో పెట్టేస్తాను. సో బేసిక్గా దానికి తెలియదు మనం ఓపెన్ రౌటర్ ఏపీఐకి తెచ్చి .envలో పెట్టామని. అది చదువుకుంటే ఓకే, బట్ లేదంటే మనం మళ్ళీ చెప్పాలన్నమాట. రీడ్ .env చదువుతుంది, సో మనం మళ్ళీ చెప్పక్కర్లేదు. .env హ్యాస్ ఓపెన్ రౌటర్కి అండ్ ఆటోమేటిక్గా చదువుకుంది. సో వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఇప్పుడు ఇంకో స్క్రిప్ట్ రాస్తుంది జాబ్ స్కోరింగ్కి. మనం ఎంతవరకు వచ్చాం, ఈ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టైలర్ రెజ్యూమే అనమాట. ఇప్పుడు రెజ్యూమేని టైలర్ చేస్తే దానికోసం మనం GWS స్కిల్ వాడాలి. GWS చూడండి, ఇది గూగుల్ వర్క్ స్పేస్ CLI. GWS అంటే ఏం లేదు, గూగుల్ వర్క్ స్పేస్ CLI. ఇందులో మనం అన్ని స్కిల్స్ ఉంటాయి. జస్ట్ మీరు అది ఇన్స్టాల్ చేసుకోవడం. ఇది కాపీ చేసి క్లౌడ్ కోడ్లోకి వచ్చి ఇన్స్టాల్ చేసుకోవాలి, చెప్తాను. బట్ ఇది ఏం చేస్తా అంటే, దీనికి చూడండి, డ్రైవ్, జీమెయిల్, క్యాలెండర్, షీట్స్, డాక్స్, మొత్తం గూగుల్ వర్క్ స్పేస్లో ఉన్న టూల్స్ అన్నిటికీ మనం ఏపీఐ అదే CLIతో మనం మాట్లాడవచ్చు అనమాట. క్లౌడ్ కోడ్లో వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు మళ్ళీ మీ రెజ్యూమేని ఇక్కడికి వచ్చి అవన్నీ చేయక్కర్లేదు. జస్ట్ క్లౌడ్ కోడ్ కొత్త రెజ్యూమే చేసి గూగుల్ డాక్ క్రియేట్ చేస్తుంది. పీడిఎఫ్లో సేవ్ చేయమన్నా కూడా సేవ్ చేస్తే మనం అదే చేయమంటాం. నెక్స్ట్ స్టెప్ అదే. సో ఇది బిల్డ్ చేసిందో లేదో చూద్దాం. ఓకే, బిల్డ్ చేసింది. స్కోరింగ్ బిల్ట్ అండ్ వెరిఫైడ్ అగైన్స్ రియల్ డేటా. వాట్ ఇట్ డస్, మొత్తం ఈ స్క్రిప్ట్స్ స్కోర్ జాబ్స్ అవుతుంది, రా జాబ్స్ అవుతుంది, స్కోర్స్ ఇట్స్ 1 to 10. సో ఇలా స్కోర్ చేస్తాను అనమాట. 9/10 కంపెనీ, వై నియర్ ఫుల్ స్కిల్స్ మ్యాచ్, 8/10 మిస్సింగ్ అట్లాంటిస్. సో ఏదైనా మిస్టేక్ 5/10 రెడ్ ఓక్ టెక్నాలజీస్, మిస్సింగ్ యాన్సిబుల్. ఓకే, సో బేసిక్గా ఇందాక 5 జాబ్స్ క్రియేట్ చేసింది కదా, వాటన్నిటి మీద ఈ జాబ్స్ టెస్ట్ చేసింది. సో అందులో మనకి 4 ఫిట్, 1 ఏమో అన్ఫిట్. సో ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ రెజ్యూమే టైలరింగ్ కాబట్టి ఇది ఇందాక ఈ గూగుల్ వర్క్ స్పేస్ కాపీ చేసి, ఓకే. సో ఇక్కడ నేను ఏం చెప్పానంటే, ఓకే, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ స్టెప్, ద రెజ్యూమే టైలరింగ్ పార్ట్. ఐ వాంట్ యూ టు ప్లాన్ ద రెజ్యూమే, లైక్ హౌ వీఆర్ గోయింగ్ టు టైలర్ ద రెజ్యూమే. ఆస్క్ మీ సమ్ వ్యాలిడ్ క్వశ్చన్స్ అండ్ బ్రెయిన్ స్టార్మ్ ద ఐడియాస్. వీఆర్ యూజింగ్ గూగుల్ వర్క్ స్పేస్ CLI టు టైలర్ ద రెజ్యూమే అండ్ సేవ్ ఇట్ ఆన్ ద డెస్క్టాప్. As soon as we have it on the desktop, we'll create a separate folder for each each job. Basically ఇక్కడ each job, like we'll scrape new jobs, ఈ జాబ్ అని చెప్పి సరిపోద్ది. And now for each job you will create a folder and save it on the desktop with a relevant name. అంటే మన నేమ్తో you will put my name something like Sai Sanush Kumar resume, and that should be in the relevant job folder.
సో ఇప్పుడు మనం ఎంటర్ చేద్దాం. ప్లాన్ మోడ్లో ఉన్నాం కాబట్టి అది మనకు క్వశ్చన్స్ అడుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టైలరింగ్ పార్ట్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది ఒక ప్లాన్ రాస్తుంది. సో ఇప్పుడు అది ప్లాన్ రాసే ముందు ఇప్పుడు మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు టైలర్ రెజ్యూమే ఇప్పుడు మనం గూగుల్ డాక్స్ యూజ్ చేస్తాం దీనికోసం, అండ్ షీట్ కోసం గూగుల్ షీట్ యూజ్ చేస్తాం. ఆ రెండింటిని హ్యాండిల్ చేయడానికి మనం ఈ గూగుల్ వర్క్ స్పేస్ CLIని యూజ్ చేస్తాం. లేదంటే ఇక్కడ షీట్స్ కోసం ఎయిర్ టేబుల్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఇది ఆటోమేటిక్గా ఒక HTML ఫైల్ చేసి దాన్ని PDF కూడా కన్వర్ట్ చేస్తుంది, లేకపోతే మార్క్ డౌన్ టు PDF అది కూడా కన్వర్ట్ చేస్తుంది. బట్ టు కీప్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ ఈకో సిస్టమ్ లాగా అనమాట. అందుకు మనం గూగుల్ వర్క్ స్పేస్ CLIని యూజ్ చేస్తున్నాం. చూడండి ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతుంది. వాట్ ఫైల్ ఫార్మాట్ షుడ్ ద టైలర్డ్ రెజ్యూమే బీ సేవ్డ్ ఆన్ ద డెస్క్టాప్? PDF, డ్రైవ్ క్లీనప్, ఆఫ్టర్ ఎక్స్పోర్టింగ్ టు ద డెస్క్టాప్, డిలీట్ ఆఫ్టర్ ఎక్స్పోర్ట్. ఓకే, డాక్ ఫార్మాటింగ్, ప్లెయిన్ టెక్స్ట్ సెక్షన్స్ రికమెండెడ్. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇదేమి పర్ఫెక్ట్ జాబ్ పైప్లైన్ ఏజెంట్ ఏం కాదు, ఎందుకంటే ఇది నేను శాంపుల్ రెజ్యూమే పెట్టి ర్యాండమ్ ఎక్స్పీరియన్స్ పెట్టి చేశాను. అండ్ మీరు ఇది ఎలా బిల్డ్ చేయాలో మీ యూస్ కేస్ తగ్గట్టు, అంటే మీకు జస్ట్ స్టార్టింగ్ పాయింట్లో ఉంటుంది కాబట్టి ఎండ్ టు ఎండ్ ఇప్పుడు నేను ఎలా మాట్లాడాను అవన్నీ మీరు చూసారు కాబట్టి మీరు సేమ్ అదే ప్రాసెస్లో బిల్డ్ చేసుకుంటారు. అండ్ వన్స్ మీరు యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఎందుకంటే ఇప్పుడు జాబ్ రెజ్యూమే టైలరింగ్ అనేది ప్రతి జాబ్కి చేయాలి. సో మీరు దానికోసం ఒక స్కిల్ క్రియేట్ చేసుకోవాలి. మనం ఆటోమేటిక్గా స్కిల్ క్రియేట్ చేస్తాం, దాన్ని బట్టి రేపు అది తప్పు చేసింది అనుకోండి మళ్ళీ ఆ స్కిల్ అప్డేట్ చేయాలన్నమాట. ఓకే, నాకు ఈ మిస్టేక్ వచ్చింది, నాకు ఇది ప్రతి రెజ్యూమేలో ఉండాలి, బట్ నువ్వు తప్పు చేసావు, సో ఐ వాంట్ యూ టు అప్డేట్ ద స్కిల్ అని చెప్పారనుకోండి, ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తే నెక్స్ట్ టైం మీకు ఆ మిస్టేక్ రిపీట్ అవ్వదు. సో ఇక్కడ ప్లాన్ రెడీ అయింది. టైలర్ రెజ్యూమే ప్లస్ సేవ్ డెస్క్టాప్ అయ్యా గూగుల్ వర్క్ స్పేస్ CLI. ఎస్ ఆటో యాక్సెప్ట్ ప్లాన్ అంటుంది. ఇది టు డూ లిస్ట్. బిల్డ్ క్లౌడ్ కోడ్ హుక్స్ వ్యాలిడేట్ రెజ్యూమే. చూడండి ఇక్కడ హుక్ క్రియేట్ చేసుకుందాం అనమాట. మీకు హుక్ అంటే ఏంటో తెలియకపోతే అది మీకు ముందు వీడియోలో చెప్పాను, సో ఒకసారి వెళ్ళి చూడండి. క్లౌడ్ సెట్టింగ్స్లో రిజిస్టర్ ద హుక్, అంటే ఆ హుక్ని క్లౌడ్ settings.jsonలో రిజిస్టర్ చేస్తుంది. అండ్ చూడండి స్కిల్ చెప్పాను ఇందాక నేను చెప్పినట్టు ఈ టైలర్ రెజ్యూమే కోసం ఒక స్కిల్ రెడీ చేస్తుంది. ఈ స్కిల్ ఇప్పటికీ జస్ట్ కొంచెం బేసిక్గా జనరిక్గా ఉండొచ్చు, ఎందుకంటే మనం ఎక్కువ జాబ్ అప్లికేషన్స్కి ఏం టైలర్ చేయలేదు. ఒకవేళ మీకు ఏదైనా కొంచెం తేడా అనిపించింది, లేదు నాకు మీకు మీ సీనియర్స్ దగ్గర లేకపోతే మీరు ఇంకొంచెం బెటర్ రెజ్యూమే చూసారు మీ దానికంటే, మీరు ఆ రెజ్యూమే తెచ్చి నాకు కాపీ చేసి సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఫార్మాట్ ఐ గాట్ ఫ్రమ్ మై ఫ్రెండ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు చెప్పాలి. చెప్పిన తర్వాత నాకు ఈ ఫార్మాట్లో నాకు రెజ్యూమే మన రెజ్యూమే టైలర్ చేయాలని చెప్పారు అనుకోండి, ఆటోమేటిక్గా స్కిల్ అప్డేట్ చేయమంటే చేసేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ టైం మీరు మళ్ళీ ఆ రెజ్యూమే ఆటోమేటిక్గా అప్లోడ్ చేసి నాకు ఇలాగే కావాలని చెప్పక్కర్లేదు. తర్వాత ఏంటి, టెక్స్ట్ హుక్ బ్లాక్స్ ఇన్వాలిడ్ రెజ్యూమే. సో టెక్స్ట్ హుక్ బ్లాక్స్ కూడా చూసుకుంటుంది. రన్ ద స్కిల్ ఎండ్ టు ఎండ్. వన్స్ ఇదంతా బిల్డ్ అయిపోయిన తర్వాత ఎండ్ టు ఎండ్ రన్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసారా, హుక్స్ కాన్సెప్ట్ టచ్ చేసాం, స్కిల్స్ కాన్సెప్ట్ టచ్ చేసాం, అండ్ జాబ్స్ వచ్చేస్తున్నప్పుడు ఇంకో ఏజెంట్, దాన్ని సబ్ ఏజెంట్ అని కూడా అనొచ్చు. మీరు మన దగ్గర జాబ్స్ క్రియేట్ చేసాం కదా, దానికోసం మీరు సబ్ ఏజెంట్ కూడా యూజ్ చేయొచ్చు. సబ్ ఏజెంట్ టాపిక్ కూడా టచ్ చేస్తాం. సో ఇప్పుడేమో అయిపోయింది అంటుంది. క్లౌడ్ హుక్స్లో వ్యాలిడేట్ రెజ్యూమే ఉంది, settings.jsonలో సేవ్ చేసింది ఆ హుక్ని, టైలర్ రెజ్యూమే స్కిల్ సేవ్ చేసింది. సో ఇప్పుడు మనం స్కిల్స్లోకి వెళ్ళి .cloudలోని స్కిల్స్లో చూడండి, ఇది టైలర్ రెజ్యూమే అనమాట. టైలర్ ద బేస్ రెజ్యూమే టు ఈచ్ క్వాలిఫైయింగ్ డెవాప్స్ జాబ్ ఇన్ output/scored jobs JSON and deliver it as a PDF as per job folder on the desktop via GWS CLI. ఓకే, సో ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మొత్తం బిల్డ్ చేసింది బాగానే ఉంది, కానీ మనం ఒక ఎక్స్టర్నల్ రిపోని ఇచ్చాం అనమాట, GWS CLI వర్క్ స్పేస్ CLI. సో దీనికోసం మనం గూగుల్ అకౌంట్స్ని కనెక్ట్ చేయాలి. ఆల్రెడీ నా దాంట్లో ఉంది కాబట్టి ఇది పుల్ చేసుకుందాం అనమాట. నేను యాక్చువల్గా మీకు చూపిద్దాం అనుకున్నాను, బట్ అడిగాను. సో నా దగ్గర ఇన్స్టాల్ అయ్యి ఉంది, బట్ ఇది నువ్వు స్క్రాచ్ నుంచి ఇన్స్టాల్ చేయడానికి ఏం చేయాలని అడిగాను. ఆటోమేటిక్గా ఇది కొన్ని స్టెప్స్ ఇచ్చింది. సో ఎగ్జాక్ట్గా మీరు ఇదే చేయాలన్నమాట. మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ఇన్స్టాల్ దిస్ ఫర్ మీ అని అంటారు. అది ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు మీ గూగుల్ అకౌంట్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ గైడ్ చూపిస్తుంది. జస్ట్ మీరు మీరు ఒకటే చెప్పాలన్నమాట, నేను జస్ట్ నా జీమెయిల్తో సైన్ అప్ అవుతాను, నేను నా చేతులతో చేయాల్సిన పనులే నాకు చెప్పు, మిగతా పనులన్నీ నువ్వు చేయగలిగితే చేసేయమని చెప్పాలి. ఇలాగే చెప్పాలి, సీరియస్గా ఇలాగే చెప్పాలి, న్యాచురల్గానే మాట్లాడాలి. అప్పుడు ఆటోమేటిక్గా అది మీకు అన్నీ బిల్డ్ చేసి ఏంటో చూపిస్తుంది. సో ఇప్పుడు ఇది చూపిస్తే మళ్ళీ నేను అన్ఇన్స్టాల్ చేసి ఇవన్నీ చేయాలి, బట్ దట్ ఈస్ సింపుల్ సెటప్. ఓకే, మీరు కంగారు పడకండి, మీకు ప్రాపర్ డాక్యుమెంటేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. డాక్యుమెంటేషన్ కూడా అవసరం లేదు, సీరియస్ చెప్పాలంటే. క్లౌడ్ కోడ్ అడిగితే అదే చేసి పెడుతుంది మీకు, లేకపోతే ఎగ్జాక్ట్ స్టెప్స్ ఎక్కడెక్కడ ఏం క్లిక్ చేయాలో కూడా చెప్తుంది. సో కీపింగ్ దట్ ఏ సైడ్, మన సెషన్లో ఇక్కడ ఏంటి 3 స్టెప్స్ అయిపోయినాయి. స్క్రేప్ జాబ్స్, ఫిల్టర్ బై ఫిట్, టైలర్ రెజ్యూమే. ఇప్పుడు లాగ్ టు షీట్. సో ఇక్కడ నేను నెక్స్ట్ మనం గూగుల్ షీట్ని క్రియేట్ చేయాలి మన జాబ్ ట్రాకింగ్ కోసం.
ప్లాన్ చేసి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగని చెప్పాను. క్రోమ్ ఎక్స్టెన్షన్స్లో ఇక్కడ సింప్లిఫై జాబ్స్ చూసారా, ఇది మీకు తెలిసే ఉంటుంది. మీరు మాన్యువల్గా అప్లై చేస్తున్నప్పుడు తెలిసే ఉంటుంది. మీరు జస్ట్ ఇక్కడ ఏంటంటే మీరు అన్నీ ఫిల్ చేస్తారు కదా, ఆ ఫిల్ చేస్తున్న డీటెయిల్స్, మీ నేమ్, మీ ఈమెయిల్, మీ ఫోన్ నెంబర్, ఇవన్నీ ఫిల్ చేస్తాం కదా, దీంట్లో సేవ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఈ ఎక్స్టెన్షన్ యూజ్ చేసి మీరు ఫిల్ చేయొచ్చు. బట్ రెజ్యూమే పార్ట్ ఇందులో బేస్ రెజ్యూమే ఇస్తారు, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ దట్ రెజ్యూమే. దట్ హోల్ పాయింట్ అదే కదా, మనం టైలర్ చేయాలి, స్పెసిఫిక్గా ఆ జాబ్ డిస్క్రిప్షన్ కోసం టైలర్ చేసిన రెజ్యూమే వాడాలి. కాబట్టి మిగతా జనరిక్ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేయడానికి ఈ ఎక్స్టెన్షన్ని యూజ్ చేయండి. జస్ట్ యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేసి మీరు ఫిల్ చేస్తే అయిపోయినట్టే. సో అది నెక్స్ట్ సింప్లిఫై జాబ్స్ అండ్ యువర్ రెజ్యూమే. బ్రౌజర్ యూజ్ ఏ ఏజెంట్ అంటే జస్ట్ మీరు బ్రౌజర్ యూజ్ ఏ ఏజెంట్, ఇది బ్రౌజర్ యూజ్ ఉంటుంది. ద వే ఏఐ యూజెస్ ద వెబ్, ఇది కూడా ఫ్రీ రిపోయే చూడండి, ఇది కూడా ఫ్రీ గిట్, మోర్ దెన్ 100K స్టార్స్ ఉన్నాయి. లేదు అంటే ప్లే రైట్ సిఎల్ఏ కూడా ఉంటుంది సేమ్. ఇక ప్లే రైట్ సిఎల్ఏ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి గిట్ హబ్లోకి వెళ్ళి ఇది కూడా 94,000 స్టార్స్ ఉన్నాయి. సో ఇది క్లిక్ చేస్తాను అనమాట. లేకపోతే క్రోమ్ డెవ్ టూల్స్ ఇది కూడా ఉంటుంది, అది కూడా యూజ్ చేయొచ్చు. మీరు దీన్ని కాపీ చేసి ఇన్స్టాల్ దిస్ స్కిల్ అని చెప్పి క్లౌడ్ కోడ్లో చెప్పాలి. చెప్పిన తర్వాత అది ఇన్స్టాల్ చేస్తుంది. నాకు అంటే ఆటోమేటిక్గా క్లిక్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది అన్నమాట. అంటే స్క్రీన్ షాట్ తీస్తుంది, ఇది బటన్ అయితే బటన్ అన్ని డిటెక్ట్ చేసి క్లిక్ చేస్తుంది. సో అది ఈ బ్రౌజర్ యూజ్ ఏజెంట్. మీరు అలా ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. అగైన్ ఈ రిపోజ్ లింక్స్ కూడా కింద ఇస్తాను. ఒకవేళ మీరు ఆ మోడ్ ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పాను కదా అన్రిలయబుల్ అని చెప్పి, బట్ మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థం అవుతుంది కాబట్టి అది ట్రై చేయండి. బట్ ఇప్పుడు మనం ఈ పాత్కి ఈ వే యూజ్ చేద్దాం అన్నమాట. సో ఇది ఇక్కడ ఏదైతే క్వశ్చన్స్ అడుగుతుంది. సో GWCLI సేమ్ ట్రైలరింగ్ మెథడ్. ఓకే, స్టేటస్ మీనింగ్ వాట్ షుడ్ ద స్టేటస్ కాలమ్, అప్లికేషన్ ట్రాకర్ డిఫాల్ట్ నాట్ అప్లైడ్. ఎస్ అంటే ఇప్పుడు స్టేటస్ కాలమ్ ఉంటుంది కదా, దాంట్లో డిఫాల్ట్గా నాట్ అప్లైడ్ కాబట్టి నాట్ అప్లైడ్ పెట్టమందాం. పైప్ లైన్ రన్స్ డైలీ, హౌ షుడ్ రీఅపియరింగ్ జాబ్స్, డూ బై జాబ్ లింక్, స్కిప్ ఇఫ్ ఆల్రెడీ లాగ్డ్. అది షీట్ టార్గెట్, క్రియేట్ న్యూ జాబ్ అప్లికేషన్ షీట్ రికమెండెడ్. సో అదనమాట, మనం కొత్త షీట్ క్రియేట్ చేస్తాం. బై డిఫాల్ట్ జాబ్ అప్లై చేయం కాబట్టి జాబ్ అప్లై చేయమని పెడతాం. అండ్ మిగతా రిక్వైర్మెంట్స్ కూడా అడిగింది. సో వన్స్ మీకు అది చెప్పాను కదా, అదే ఫైనల్ కాదు, ఇది జస్ట్ స్టార్టింగ్ అనమాట. వీఆర్ జస్ట్ స్టార్టింగ్. ఇఫ్ మీకు ఏదైనా తేడా ఉంది, లేకపోతే నాకు ఈ కాలం కావాలి, నేను ఈ పర్టికులర్ థింగ్ని ట్రాక్ చేయాలనుకున్నాను అంటే జస్ట్ క్లౌడ్ కోడ్కి వచ్చి నాకు ఇది కావాలని చెప్తే ఆటోమేటిక్గా అదే యాడ్ చేస్తాయి. ఓకే, ప్లాన్ రెడీ అయిపోయింది. రైట్ జాబ్ అప్లికేషన్ ట్రాకర్ టు గూగుల్ షీట్స్, కాంటెక్స్ట్ డెసిషన్ లాక్డ్ విత్ సై మెకానిజం, స్టేటస్ కాలం, డేట్, షీట్ టార్గెట్. సో ఇవన్నీ ఒకసారి మీరు బిల్డ్ చేస్తున్నప్పుడు మీ ప్లాన్ ఒకసారి చదవండి. నేను ఇక్కడ ఆటో యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి బైపాస్ పర్మిషన్ మోడ్లో పెట్టాను. ఓకే, షీట్ రైటింగ్ పార్ట్ బిల్డ్ అయిపోయింది. సో స్టిల్ బ్లాక్, GWS ఆత్ స్టేటస్ ఈజ్ అన్చేంజ్ అనమాట, నో టోకెన్ క్యాష్ డియట్. ఓకే, సో ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మనం సైన్ అప్ అవ్వాలని చెప్పి, రన్ ద ఆత్ ఐ విల్ సైన్ ఇన్ అని చెప్పాను. ఓకే, సో బేసిక్గా ఇది రన్ అవ్వట్లేదు, అది ఆటోమేటిక్గా రన్ చేయలేకపోతుంది, పర్మిషన్ లేదని చెప్తుంది. సో మీరు ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏం చెప్పింది, GWS ఆత్ లాగిన్ ఉంది కదా, ఇది కాపీ చేసుకొని టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ GWS ఆత్ సెండ్ చేసిన తర్వాత, సో అన్నీ ఉన్నాయి ఆటోమేటిక్గా. గూగుల్ డాక్స్లోకి వెళ్ళి జస్ట్ కన్ఫర్మ్ చేద్దాం. ఈ కాపీ యాజ్ HTML మీద క్లిక్ చేసి న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే యాక్సెస్ బ్లాక్డ్ ఆథరైజేషన్ ఎర్రర్ అంట. ఓకే, సో ఇలాంటి ఎర్రర్స్ ఏమైనా వస్తే స్క్రీన్ షాట్ తీసి క్లౌడ్కి వెళ్ళి ఐఎమ్ సీయింగ్ దిస్ ఎర్రర్, కెన్ యూ లెట్ మీ నో వాట్ ఈస్ దిస్ ఎర్రర్. ఓకే, సో ఎగ్జాక్ట్గా మీకు మీరేం చేయాలో అదే చెప్తుంది. సో console.google.comకి వెళ్ళి ఇక్కడ గూగుల్ CLI, ఇక్కడ మీరు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు మీ జీమెయిల్తోని. నేను గూగుల్ CLIలోకి వెళ్తా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పింది, API సర్వీసెస్ క్రెడెన్షియల్స్. API సర్వీసెస్ క్రెడెన్షియల్స్. సో ఇక్కడ క్రెడెన్షియల్స్లో మనం కొత్త యాప్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ క్రెడెన్షియల్స్, OAuth క్లయింట్ ID. ఇక్కడ డెస్క్టాప్ అప్లికేషన్ సెషన్ 11 అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తా. సో ఇక్కడ డౌన్లోడ్ చేసాను ఉంది కదా, ఈ క్లయింట్ ID క్లయింట్ సీక్రెట్ అయినా మీరు కాపీ చేసుకోవచ్చు,
లేదా ఈ జేసన్ అయినా డౌన్లోడ్ చేసి దానికి ఇవ్వచ్చు అనమాట. మళ్ళీ సేమ్ దీంట్లోనే సేవ్ చేస్తా. ఇది కాపీ చేసి క్లౌడ్కి వెళ్ళి పేస్ట్ చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ ద జేసన్. మీరు జస్ట్ మీ ఫోల్డర్ పాత్, ఆ ఫైల్ పాత్ కాపీ చేసి పేస్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా సెటప్ చేస్తుంది. సో ఇందాక నుంచి అదే పర్మిషన్ అనమాట. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను మీకు ఈ సెటప్ కూడా చూపించాను. మీకు ఏమక్కర్లేదు, గూగుల్ క్లౌడ్ కన్సోల్లోకి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటారు. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా డెస్క్టాప్ క్లయింట్ మీద క్లిక్ చేసుకుంటారు. క్రియేట్ క్రెడెన్షియల్ మీద క్లిక్ చేసి ఓఆత్ క్లయింట్ ఐడి మీద క్లిక్ చేసి డెస్క్టాప్ క్రెడెన్షియల్ మీద క్లిక్ చేస్తారు. అండ్ మీరు మేక్ షూర్ యూ ఎనేబుల్ వాట్ ఎవర్ యూ వాంట్. అంటే ఇక్కడ గూగుల్ డాక్స్ ఏపీఐలో అని సెర్చ్ చేసారా, ఇక్కడ మేనేజ్ అని ఉంది కదా, ఇక్కడ మీకు ఎనేబుల్ అని కనిపిస్తుంది. గూగుల్ డ్రైవ్ యూజ్ చేయాలంటే దాన్ని సెర్చ్ చేసి ఎనేబుల్ మీద క్లిక్ చేయాలి. షీట్స్ అయితే సేమ్, సెర్చ్ చేసి ఎనేబుల్ మీద క్లిక్ చేయాలి. వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్, ఇట్ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ షుడ్ డూ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ న్యూ క్లయింట్ ఇన్ ప్లేస్, రన్ జీడబ్ల్యూఎస్ ఆత్ లాగిన్ ఉంటుంది. సో ఇట్ షుడ్ వర్క్ దిస్ టైమ్. యాక్చువల్లీ ఇంతసేపు అవ్వకూడదు, బట్ స్టిల్ ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ టేకింగ్ సో లాంగ్. ఓకే, స్టిల్ సో పర్మిషన్ లేదంటుంది, పర్మిషన్ ఇచ్చా అంటుంది, బైపాస్ పర్మిషన్ మోడ్లో పెట్టాను అయినా అవ్వట్లేదు. మనమే మాన్యువల్ ప్రాసెస్ చేద్దాం. యాక్చువల్గా ఇంత టైం పట్టకూడదు. ఒకవేళ మీకు ఇలా అయితే సేమ్ ఇప్పుడు నేనేం చేస్తున్నానో అదే చేయండి. గూగుల్ ఆత్ డాక్స్ కాపీ HTML పేస్ట్. ఓకే, అడ్వాన్స్లోకి వెళ్ళి జస్ట్ గో టు CLI అన్సేఫ్ అని చెప్పి ఇందాక మనం అన్ని క్రియేట్ చేసాం కదా ఆ ప్రాజెక్ట్, అవన్నీ గూగుల్ CLI CC అంటే ఇదనమాట. సో క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. GWS వాంట్ యువర్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ GWS CLI ఇన్ యువర్ కీ చైన్ అంట. డినై మీద క్లిక్ చేసేయండి. ఐ డిడ్ నౌ చెక్. ఓకే, సో ఇందాక అది వస్తే మనం అలౌ మీద క్లిక్ చేయాలన్నమాట. అయితే ఓకే, గాట్ ఇట్. ఓకే, సో మీకు ఇందాక ఈ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటే మీరు ఎంటర్ చేసి అలౌ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఓఆత్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఇదంతా వన్ టైం సెటప్. నెక్స్ట్ టైం మళ్ళీ మీరు మాటికి ఇవన్నీ ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు ఒకవేళ ఎన్నిసార్లు పాస్వర్డ్ అడిగితే అన్నిసార్లు ఎంటర్ చేసిండి అంతే. సో అథెంటికేట్, ఇప్పుడు నా మెయిల్తో అథెంటికేట్ అయిపోయింది. మీరు కూడా ఇదంతా వన్ టైం ప్రాసెస్. సో మీకు ఈ స్టెప్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. బట్ ఎనీవే ఇట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. అది ఇప్పుడే ఎంతసేపు తీసుకుంది, ముందు ఎప్పుడు ఎంతసేపు అవ్వలేదు అనమాట. ఓకే, సో నేను ఇక్కడ ఎందుకు అన్నిసార్లు ఎలా కొడుతున్నాను నాకు తెలియట్లేదు. మీరు మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఆల్వేస్ అలా మీద క్లిక్ చేసేయండి. ఇంక నెక్స్ట్ టైం కాడదు అనమాట. నేను చూడకుండా మాటికి ఎలా క్లిక్ చేస్తున్నాను. అదే నాకు అర్థం అవుతుంది ఎందుకు ఇన్నిసార్లు అడుగుతుందా అని. బట్ ఎనీవే మనం ఇలాగే నేర్చుకుంటాం కాబట్టి ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇప్పుడు నెక్స్ట్ రెజ్యూమే క్రియేట్ చేస్తున్నప్పుడు ఇంకేం అడగదు అనమాట. డైరెక్ట్ ఆటోమేటిక్గా సేవ్ చేసేస్తుంది డెస్క్టాప్ మీద. ఇదిగోండి, సెంటర్ ప్రైజ్ ఈ కంపెనీకి ఈ రెజ్యూమే టైలర్ చేసింది. సో దిస్ ఈజ్ హౌ ద రెజ్యూమే లుక్స్. సో ఇక్కడ చూడండి, ఇది ఏం చేయట్లేదు, జస్ట్ మార్క్ డౌన్ని ఇలా కన్వర్ట్ చేసింది. సో ఇక్కడ మనకి ఫార్మాట్ నచ్చలేదు కాబట్టి ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, I just checked the resume. It looks very unprofessional and it is not ATS friendly. So I just want you to edit the resume in an ATS friendly manner, tailor the resume in the ATS friendly manner and update the skill. ఆ స్క్రీన్ షాట్ పేస్ట్ చేశాను, బట్ అది ఇంకో జాబ్ రన్ చేస్తుంది. బట్ ఇన్ ద మీన్ టైం నేను ఇలా క్వశ్చన్ అడిగాను, అది అయిన తర్వాత పంపిస్తాను. ఓకే, ఎవ్రీథింగ్ ర్యాన్ క్లీన్ ఎండ్ టు ఎండ్. ఇలా మీరు ఇప్పుడు చూసారు, మనం ఈ మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసాం, ఇది మనకు నచ్చలేదు. ఇలా ఈసారి బాగానే చేస్తుంది. ఇంకేదన్నా మీకు అలా మీరు మల్టిపుల్ జాబ్స్ అప్లై చేస్తున్నప్పుడు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అనమాట ఆ మిస్టేక్ ఉంటుంది అని చెప్పి. సో అలా మీకు మల్టిపుల్ మిస్టేక్స్ కనిపించినప్పుడు దాన్ని పాయింట్అవుట్ చేసి ఇది ఎలా ఉంది, ఇలా కాదు, ఇలా ఉండాలని చెప్తే వన్స్ స్కిల్ అప్డేట్ చేసామంటే అప్డేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది అప్డేట్ అయిపోయింది అంటుంది. నా కొత్త రెజ్యూమే చూడండి, ఇందాకకి ఇప్పటికి అంత డిఫరెన్స్ వచ్చిందా. సో ఇలా మీరు రెజ్యూమేని టైలర్ చేసుకోవచ్చు. ఒక్కసారి చేంజ్ చేయమన్నా ఎంత చేంజ్ వచ్చింది చూడండి. ఈ చిన్న M-డాష్ ఉన్నాయి, నాకు ఈ M-డాషెస్ వద్దు, ఇంకా ఇవన్నీ మీరు చెప్పాను కదా, మీ పర్సనల్ దీన్ని బట్టి మీరు రెజ్యూమే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది మనం ఎక్కడి వరకు వెళ్ళాం,
రెజ్యూమే టైలరింగ్ లాగ్ టు షీట్ వరకు వెళ్ళాం. సో గివ్ మీ ద షీట్ లింక్. సో ఇప్పుడు మన షీట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. షీట్ లింక్ అని అడిగాను కదా. సో ఇప్పుడు ఇది మన ట్రాకర్ అనమాట, జాబ్ అప్లికేషన్ ట్రాకర్. జాబ్ టైటిల్ ఇది మీరు బోల్డ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. జాబ్ టైటిల్, కంపెనీ, జాబ్ లింక్. జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసి ఆ జాబ్ దీనికి వెళ్ళిపోతారు అనమాట. సో ఇది డెవాప్స్ ఇంజనీర్ డాలస్ అంట. డెవాప్స్ ఇంజనీర్ కంపెనీ లోరమ్ కంపెనీ. ఇది రెజ్యూమే పాత్. ఇది రెజ్యూమే పాత్ ఎక్కడ ఉందనేది. స్టేటస్ నాట్ అప్లైడ్. యాక్చువల్గా ఇది అప్లైడ్ నాట్ అప్లైడ్ మీరు ఇది ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీరు స్టేటస్ ఏమో ఐ వాంట్ డ్రాప్ డౌన్, I want the status column should be drop down so that I can easily switch if it is applied. ఇప్పుడు అలా చెప్పానా, ఇప్పుడు ఇది డ్రాప్ డౌన్ అయిపోద్ది అనమాట. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, సింపుల్ అయిపోద్ది. సో టైం స్టాంప్ ఏ రోజు జాబ్ స్కోర్ చేసాం అనేది. ఇది ఫిట్ స్కోర్ 9, 8 అంట. ఇలా మీరు ఇంకా మీకు నచ్చిన కాలమ్స్ అంటే ఇవి జస్ట్ శాంపుల్ రెజ్యూమే బిల్డ్ కాబట్టి ఇలా ఉన్నాయి. బట్ మీ ట్రాకింగ్ అది డిఫరెంట్గా ఉంటే మీరు ఆ కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఆటోమేటిక్గా యాడ్ చేసింది. అప్లైడ్, ఇంటర్వ్యూయింగ్, ఆఫర్, రిజెక్టెడ్ అనమాట. సో ఇలా ప్రతి ట్రాక్ అయిపోద్ది. సో ఇప్పుడు మనం ఏంటంటే అప్లయింగ్ మీకు చెప్పాను కదా, దాని మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అది లింక్డ్ఇన్ కాబట్టి లింక్డ్ఇన్ డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. అక్కడ ఆటోమేటిక్గా ఫిల్ చేయడానికి ఏం లేదు, ఇంకా సింపుల్ అయిపోద్ది అన్నమాట లింక్డ్ఇన్ జాబ్స్ అయితే. ఒకవేళ మీరు థర్డ్ పార్టీ పోర్టల్స్ అయితే, ఒకవేళ వాళ్ళ కంపెనీ పోర్టల్స్లో అప్లై చేస్తుంటే దాన్ని యూ నీడ్ టు ఫిల్ యువర్ డీటెయిల్స్. సో ఇప్పుడు ఇదంతా అయిపోయింది. బట్ ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఓన్లీ మీరు క్లౌడ్ కోడ్లోంచి చేస్తేనే అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం క్లౌడ్లో డిప్లాయ్ చేసామంటే మీరు పడుకొని లేచేసరికి ఆటోమేటిక్గా జాబ్స్ అన్నీ ఫిల్టర్ చేసి మీ అప్లికేషన్ ట్రాకర్లో ఇక్కడ ఉన్నాయనుకునేట్టుగా మీరు క్లిక్ చేసి అప్లై చేసేటట్టు అనమాట. అంటే రెజ్యూమే అన్నీ రెడీ అయిపోయి మీరు క్లిక్ చేసి అప్లై అయ్యేటట్టు అనమాట. సో ఇప్పుడు మీరు క్లౌడ్లో కాబట్టి మనం డ్రైవ్లో సేవ్ చేద్దాం అనుకున్నాం. అంటే డ్రైవ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి సేవ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఇంకా ఇది అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఏం చెప్తా అంటే, okay, so now that the pipeline is built end to end, I just want this to be deployed in model.com so that it will run every day at 7 a.m. Before I wake up, the pipeline should run, the resumes should be built, and the sheet tracker should be ready. I just click and apply the jobs. చూడండి ఇప్పుడు model.com అంటే ఏం లేదు, జస్ట్ మనం పైథాన్ స్క్రిప్ట్స్ అన్ని క్లౌడ్లో డిప్లాయ్ చేస్తాం. ఇది కూడా ఫ్రీయే, కంగారు పడకండి. $30 ఫ్రీ క్రెడిట్ ఉంటుంది. జస్ట్ డాష్బోర్డ్కి వెళ్తే జస్ట్ మీ ఈమెయిల్తో సైన్ అప్ అయిపోతే అయిపోద్ది. మొత్తం $30 ఉంటుంది క్రెడిట్స్, ఫ్రీ క్రెడిట్స్ ఇస్తారు ప్రతి మంత్. ఇది ఒక్కసారి కాదు. సో అగైన్ మీరు ఇక్కడ ఏం చేయాల్సిందేం లేదు, సెట్టింగ్స్ API టోకెన్స్లోకి వెళ్ళి న్యూ టోకెన్ మీద క్లిక్ చేసి సెషన్ 11 క్రియేట్ కాపీ టోకెన్. అగైన్ గో టు క్లౌడ్ కోడ్ .envలోకి వెళ్ళి మోడల్ కీ అని చెప్పి సేవ్ చేస్తారు. మనం ప్లాన్ మోడ్లో పెట్టేద్దాం ఇప్పుడు. ఓకే, సో నౌ లెట్స్ ప్లాన్ ఫర్ దిస్ డిప్లాయ్మెంట్. యూ కెన్ ఫైండ్ ద మోడల్ API key ఇన్ ద .env ఫైల్. ఓకే, ప్లాన్ మోడ్లో పెట్టాం కాబట్టి అది ఇప్పుడు ఎండ్ టు ఎండ్ ప్లాన్ చేస్తుంది. డిప్లాయ్మెంట్ మొత్తం అదే రన్ చేస్తుంది అనమాట. సో మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మొత్తం ఎండ్ టు ఎండ్ కంప్లీట్లీ ఫ్రీ, మొత్తం అన్నీ ఫ్రీతోనే అయిపోయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం ఇది నాకు తెలిసి ఇది ఓపెన్ రౌటర్ మీకు గుర్తుందో లేదో, దాన్ని యూజ్ చేస్తున్నప్పుడు ఇది డిఫాల్ట్గా ఏదో ఒక మోడల్ తీసేసుకుంటుంది. బట్ దానికి మనం ఎక్స్ప్లిసిట్గా ఈ మోడల్ యూజ్ చేయమని చెప్పాలి. వేర్ ఈజ్ ఓపెన్ రౌటర్? ఓపెన్ రౌటర్లో సర్చ్లో నిమోట్ ఈ మోడల్ యూజ్ చేయమని చెప్పాలి. జస్ట్ ఆ మోడల్ దగ్గరికి వెళ్ళి ఈ మోడల్ కాపీ చేసి కొత్త క్లౌడ్ కోడ్ సెషన్ ఓపెన్ చేసి, ఓకే, ఫర్ ద ఓపెన్ రౌటర్ ఐ వాంట్ యూ టు యూజ్ దిస్ మోడల్ ఫర్ స్కోరింగ్ ద జాబ్స్ అంటే క్లిక్ చేద్దాం. బైపాస్ పర్మిషన్ మోడ్లో పెట్టేద్దాం. ఓకే, సో మీరు డిఫాల్ట్గా ఇది GPT-4 మినీ యూజ్ చేస్తుంది. సో మనం దాన్ని ఈ మోడల్తో స్విచ్ చేయమందాం. ఇది చెప్పాను కదా, డిఫాల్ట్గా ఏదో మోడల్ పిక్ చేసుకుంటుంది. ఇది మన మిస్టేక్, ముందే చెప్పాలన్నమాట ఏ మోడల్ అనేది. నాకు ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో అదనమాట, అయిపోయింది. దిస్ ఈజ్ ఎ ఫ్రీ టియర్ మోడల్. ఓపెన్ రౌటర్ ఫ్రీ మోడల్ హ్యావ్ లోవర్ రేట్ లిమిట్స్, ఓపెన్ వీకర్ ఇన్స్ట్రక్షన్ ఫాలోయింగ్. బట్ యా, దట్స్ ఫైన్. మనకి ఇప్పుడు ఫ్రీ మొత్తం అల్టిమేట్గా ఫ్రీ కావాలి కాబట్టి అవ్వలేదు. ఒకవేళ మీకు అవుట్పుట్కి వచ్చి తేడాగా ఉందంటే అప్పుడు జస్ట్ మీరు ఒక $1-2 అందులో లోడ్ చేసుకుని అనుకోండి. GPT 5.6లోనే ఇప్పుడు చాలా చాలా చీప్ ప్రైస్లో ఉంది. 5.6 లూనా చూడండి, $10 per input, 60 cents per million input. దిస్ ఈజ్ వెరీ గుడ్ మోడల్ అన్నమాట. ఇది వీళ్ళు లాంచ్ చేసింది $10 అవుట్పుట్ టోకెన్స్ అంతా లాంచ్ చేశారు. దాన్ని
ఇంత ప్రైస్ రిడ్యూస్ చేశారన్నమాట. రీసెంట్గా ఇది చాలా ప్రైస్ తగ్గింది. ఒకవేళ మీకు అది అవుట్పుట్ మంచిగా రాకపోతే, ఒకవేళ మీరు మనీ కొంచెం స్పెండ్ చేస్తానంటే జస్ట్ మీరు $5 లోడ్ చేసుకుంటే మీకు చాలా రోజులు వస్తుంది అనమాట. ఇలాంటి చీప్ మోడల్స్ యూస్ చేసుకుంటే GPT 5.6 లోన్ అలాంటివి. ఓకే, ఈ ప్రాసెస్ ఇది ఇంకా ప్లాన్ రాస్తుంది మన డిప్లాయ్మెంట్ కోసం. సో నేను ఏం చెప్పాను, జస్ట్ ఆ మోడల్కి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, మోడల్కి పేస్ట్ చేస్తారు, డిప్లాయ్మెంట్ చేయమని దానికి ప్లాన్ చేయమంటారు. అది ఏమైనా మనం చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే అది చెప్తుంది. ప్యూర్ ఓపెన్ router స్క్రిప్ట్. ఓకే, హౌ షుడ్ ద డైలీ ఆటోమేటెడ్ టైలరింగ్ స్టెప్ యాక్చువల్లీ రన్ ఆన్ మోడల్? ప్యూర్ ఓపెన్ router స్క్రిప్ట్ కన్వర్ట్ టైలరింగ్ ఇంటూ స్క్రిప్ట్ దట్ కాల్స్ ఓపెన్ router ఫర్ రీవర్డెడ్ రెజ్యూమే. ఓకే, PRD company research sub agent setup was never built. Should it be part of the model deployment? ఓకే, సో ఈ కంపెనీ రీసెర్చ్ సబ్ ఏజెంట్ యాక్చువల్గా మనం మిస్ అయ్యామా? ఓకే, సో ఇంక్లూడ్ ఇట్ నా అని క్లిక్ చేద్దాం. బేసిక్గా కంపెనీ కోసం రీసెర్చ్ చేస్తుంది అనమాట ఆ ఏజెంట్, సబ్ ఏజెంట్. మనం ఇది ఇందాక స్టెప్లో మనం ఎక్కడో మిస్ అయినట్టు ఉన్నాం. సో జస్ట్ ఇంక్లూడ్ ఇట్ నౌ అని చెప్తాం. మోడల్ డిప్లాయ్మెంట్, యూ కెన్ ఫైండ్ ద you can find the model API key in the .env file I gave you in the .env. So Telegram bot, so Telegram failure alert needs a bot. Okay, skip this for now. So basically alerts ఏమైనా వస్తే టెలిగ్రామ్ సెటప్ అంటుంది. ఇప్పటికి ఇది స్కిప్ చేసేద్దాం, జస్ట్ మనకి డిప్లాయ్మెంట్ అయిపోతుంది చాలు. ఎందుకంటే ఒకవేళ మీరు సెటప్ చేయాలంటే జస్ట్ వాక్ మీ త్రూ అని చెప్తే ఆటోమేటిక్గా అదే వాక్ మీ త్రూ వస్తుంది. నేను ఇది చాలా వీడియోస్లో చెప్పాను, టెలిగ్రామ్ బాట్ సెటప్ ఏం లేదు, బాట్ ఫాదర్ ఉంటుంది. వెళ్ళి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని టోకెన్ తెచ్చి .env ఫైల్లో పెట్టి సెటప్ మీద క్లిక్ చేస్తే అయిపోద్ది. బట్ స్టిల్ ఇది ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయిపోయింది, అవుట్ ఆఫ్ స్కోప్ వెళ్ళకూడదు కాబట్టి జస్ట్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ వరకు మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మొత్తం ఎండ్ టు ఎండ్ ప్లాన్ రాస్తుంది. ఓకే, చూడండి, ఇందాక మనం ఆల్రెడీ ప్లాన్లో చెప్పాం, గూగుల్ డ్రైవ్లో చెప్పామని. సో ఆటోమేటిక్గా ఫ్లాగ్ చేస్తుంది అనమాట. మనం ముందు వరకు రెజ్యూమెస్ అన్ని డెస్క్టాప్లో సేవ్ చేయమన్నాం కదా, ఇప్పుడు ఆటోమేటిక్గా గూగుల్ డ్రైవ్లో సేవ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే క్లౌడ్లో మొత్తం జరుగుతుంది కాబట్టి. కీప్ రెజ్యూమెస్ ఇన్ గూగుల్ డ్రైవ్. ఎస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే GWS కనెక్ట్ చేయడం వల్ల అది అడ్వాంటేజ్ అనమాట. చూడండి, గూగుల్ డాక్స్లో రెజ్యూమే క్రియేట్ చేస్తుంది, గూగుల్ షీట్స్లో మన ట్రాకర్, అండ్ ఇప్పుడు రెజ్యూమే సేవ్ చేయడానికి గూగుల్ డ్రైవ్. చూసారా, ఒక్కసారి ఆ రేపో ఆ స్కిల్స్ అన్నింటినీ కనెక్ట్ చేస్తే, ఆ CLI కనెక్ట్ చేస్తే ఇవన్నీ చదువు. సో ఇది మన ఫైనల్ ప్లాన్ అనమాట డిప్లాయింగ్కి. డిప్లాయ్ ద పైప్ లైన్ టు మోడల్ డైలీ 7 AM ఆటోనమస్ రన్. సో బేసిక్గా డెసిషన్ లాక్డ్ వెబ్సైట్, టైలరింగ్ ఇంజన్, కంపెనీ రీసెర్చ్, మోడల్ వర్క్ స్పేస్, న్యూ పైప్ లైన్ షేప్. సో ఇవన్నీ మనం చేసాం. జస్ట్ ఆటో యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి బైపాస్ పర్మిషన్స్లో పెడదాం. ఓకే, సో ఇక్కడ ఓపెన్ routerకి ఎర్రర్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే, ఇందాక గుర్తుందా, మనం ఓపెన్ router APIకి క్రియేట్ చేసినప్పుడు 1 hour తర్వాత ఎక్స్పైర్ అయిపోయింది అనుకున్నాం. బట్ బేసిక్గా ఇప్పుడు ఈ రికార్డింగ్ మోర్ దెన్ 1 hour అయినట్టుంది, అందుకే ఎక్స్పైర్ అయిపోయింది. లెట్స్ గెట్ a new one. Now it should work. New key works, now updating the model secret. ఇంకా 4 steps ఉన్నాయి. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఎండ్ టు ఎండ్ డిప్లాయిడ్ పైప్ లైన్ రన్ చేద్దాం. దెన్ వీ కెన్ ర్యాప్ ఇట్ అప్. ఓకే, స్క్రిప్ట్ డిప్లాయ్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ మనం డిప్లాయిడ్ అయిన స్క్రిప్ట్ ఒక 4 jobs మీద రన్ అవుతుంది ఎండ్ టు ఎండ్. దాని అవుట్పుట్ వచ్చిందా లేదా, ఎలా వచ్చిందా అనేది మనం చూద్దాం. ఓకే, సో మొత్తానికి ఎండ్ టు ఎండ్ పైప్ లైన్ రన్ అయింది. సో ఇప్పుడు ఇది రన్ అయింది, మనం డిప్లాయ్ చేసింది అనమాట. సో ఇది రెజ్యూమే, ఇదేమో ఇంకో కంపెనీ రెజ్యూమే, ఇంకో జాబ్ డిస్క్రిప్షన్కి. సో ఇలా మీకు రెజ్యూమే రెడీ అయిపోద్ది, మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడం. దే సెపరేట్ ఫోల్డర్ ఉంటుంది రెండింటికి, చూడండి, ఎంటర్ప్రైజ్ ఫోల్డర్స్. ఇలా జాబ్ అప్లికేషన్ దాంట్లో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఫోల్డర్ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. లుక్స్ లైక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ అవర్ అయింది. ఇది ఫైనల్ వీడియో ఎంతసేపు వస్తుందో తెలియదు, మోస్ట్లీ ఇందులో వెయిటింగే ఉంటుంది. బట్ ఎనీవే దిస్ ఈజ్ గోయింగ్ టు క్రాస్ మోర్ దెన్ 30 minutes అనుకుంటే. సో ఇదనమాట మీకు ఫ్రమ్ స్క్రాచ్ ఈ 2 ఫైల్స్తో స్టార్ట్ చేసాం. PRD డాక్యుమెంట్తో రెజ్యూమేతో స్టార్ట్ చేసి ఇన్ని ఫైల్స్ అయ్యాయి అనమాట. ఇలా బిల్డ్ చేసాం. అండ్ ఇక్కడ మనం బిల్డ్ చేసింది అంటే ఒక్క సింగిల్ పీస్ ఆఫ్ లైన్ కోడ్ కూడా రాలేదు, జస్ట్ మనం క్లాడ్తో మాట్లాడాలి. మీకు ఎండ్ టు ఎండ్ ఎవ్రీథింగ్ డాక్యుమెంటేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ నేను గిట్హబ్లో అప్లోడ్ చేస్తే గిట్హబ్ రిపో లింక్ ఇస్తాను. యూ కెన్ డైరెక్ట్లీ క్లోన్ అండ్ యూజ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ట్వీక్ ఇట్ టు యువర్ నీడ్స్. ఓకే, మీ ప్రొఫైల్కి తగ్గట్టు మీకు ఎలా కావాలంటే మీ ఈ సిస్టమ్ని అలా బిల్డ్ చేసుకోవచ్చు అండ్ మోడల్లో డిప్లాయ్ చేసుకోవచ్చు. అండ్ మీకు డిప్లాయ్మెంట్ నాకు అవసరం లేదు అంటే నేను కంప్లీట్ ఎండ్ టు ఎండ్ కోర్స్కి
గుడ్ అండ్ ఎలా ఉంటుందని చెప్పి డిప్లాయ్మెంట్ చూపించాను. బట్ దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఇఫ్ ఎనీవే మీరు కూర్చుంటాను ల్యాప్టాప్ ముందు కూర్చుంటానంటే జస్ట్ క్లౌడ్ కోడ్కి చెప్తే నాకు ఈ సిస్టమ్ రన్ చేసి ఇవ్వు, రెజ్యూమే క్రియేట్ చేసి జాబ్స్ ట్రాక్ షీట్స్లో అప్డేట్ చేసి ఇవ్వంటే చాలు, అయిపోద్ది అనమాట. బట్ ఇఫ్ యూ వాంట్ టు డిప్లాయ్ దెన్ యూ కెన్ గో అహెడ్ అండ్ ఫాలో దిస్ ప్రాసెస్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.